కాకపోతే ప్రొడ్యూసర్ గారు మాత్రం కుబేరుడు అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒక కమర్షియల్ మూవీ అయితే కాదు. శేఖర్ కమ్ముల గారు ఎప్పుడు కమర్షియల్ డైరెక్టర్ కాదు, బట్ ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి లైఫ్ స్టోరీ చూపించి ఆయన మనకి ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో ముందుకు వచ్చారు. సో ఐ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్. ఆ స్క్రీన్ ప్లే కి హ్యాట్స్ ఆఫ్, ఆ అటెంప్ట్ కి హ్యాట్స్ ఆఫ్. సో చాలా బాగా అనిపించింది మూవీ, మాత్రం మనసుకి హత్తుకుపోయేలా అనిపించింది. డబ్బులు రాలేకపోవచ్చు అన్న, సినిమా టైటిల్ కి తగ్గ డబ్బులు అయితే రాలేకపోవచ్చు. జనాలు మేబీ ఒక 10 రోజుల తర్వాతనో నెల రోజుల తర్వాతనో మంచి సినిమా అంటారు శేఖర్ కమ్ముల గారు అన్నట్టు, అంతే తప్ప ఇది కమర్షియల్ సక్సెస్ గా అయితే నాకైతే కనిపించట్లేదు. బట్ మంచి సినిమా, చాలా మంచి సినిమా. హైలైట్ సినిమాకి అంటే నాగార్జునకి ధనుష్ కి మధ్య కాన్వర్సేషన్స్, వాళ్ళిద్దరికి మధ్య క్యారెక్టర్ ఆర్క్ బిల్డింగ్, నమ్ముతారు ఒకరినొకరు, మళ్ళా నమ్మకం అనేది బ్రేక్ అవుతుంది, మళ్ళా నమ్ముతారు. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుండింది. అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ కి మూవీలో ఒక వారం ని రిలేట్ చేసి ఒక దేవుడిని చూపిస్తూ డిఎస్పి గారు అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతారు. హ్యాట్స్ ఆఫ్ గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి అక్కడ. అంటే ఏదో భారీ ఎలివేషన్లు ఉండవు మనకు అఖండాలో కొట్టినట్టు, లేకపోతే ఇంకేదో డిఎస్పి మూవీలా డప్పరు పిప్పరి కొట్టినట్టు అట్లా ఉండవు. ఒక సూదింగ్ బీజిఎం, మనం కనెక్ట్ అయిపోతాం ఆ బీజిఎం కి, ఆ సీన్ కి, అక్కడ ఆ ప్రపంచంలోనే మనం ఉన్నట్టు. సో అంత బాగుండింది డిఎస్పి గారి మ్యూజిక్. ఇద్దరు స్టార్ హీరోస్ ని శేఖర్ కమ్ముల గారు బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేశారు. అంటే మన టాలీవుడ్ కి నాగార్జున గారు తరతరాలుగా ఉన్నారు, ఒక 2 decades నుంచి మనం నాగార్జున గారు చూస్తున్నాం. ధనుష్ ఏమో అక్కడ పాత్ బ్రేకింగ్ హీరో, అలాంటిది ఆయనతో ఒక బిచ్చగాడు రోల్ వేయించడం, నాగార్జున గారితో ఒక సపోర్టింగ్ రోల్ అనేది చేపించడం అనేది హ్యాట్స్ ఆఫ్. అండ్ నాగార్జున గారు మీరు టాలీవుడ్ కి కింగ్ ఎందుకు అనేది మళ్ళీ ప్రూవ్ చేశారు. మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేయండి, జనాలు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, మా గుండెల్లో మీరు ఎప్పటికీ కింగే. మన తెలుగు మూవీ చూసినట్టే ఉందన్న, నాకైతే ఎక్కడ రస్టిక్ రా అనేది కనిపించలేదు. అక్కడక్కడ అరే న్యాచురాలిటీ అనేది మిస్ అయినా, లాజిక్స్ మిస్ అయినా కూడా అదే తెలుగు సినిమా అందం. అలానే ఉండాలి తెలుగు సినిమా అనేది. ఇప్పుడు వస్తాయి మలయాళం సినిమాలు వస్తాయి, తమిళ సినిమాలు వస్తాయి, కన్నడ సినిమాలు వస్తాయి, మన లో లేపేస్తారు. మనవి మంచి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ఎవడు పట్టించుకోడు. ఇది మంచి సినిమానే, ఇది కూడా జనాలు అలానే పట్టించుకోరు. ఒక 35, ఒక అనగనగా, ఇలాంటి సినిమాలకి మనకి అంత హైప్ ఇయర్ సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ, అలానే అవుతుంది. అదే ఒక మలయాళం వాళ్ళు తీయండి, అందులో ఏం లేకపోయినా స్లో ఉన్నా కూడా ఆ సినిమా తోపరాబోయి వాళ్ళ తీయాలి రాబోయ్ అంటారు. నాకు అది ఎప్పటికీ అర్థం కాదు మన వాళ్ళ దగ్గర. బిచ్చాడి క్యారెక్టర్ కి ధనుష్ అనేది న్యాయం కన్నా ఎక్కువ చేశాడు. ఎందుకంటే అంత పాత్ బ్రేకింగ్ హీరో, అంత స్టార్డమ్ ఉన్న హీరో ఒక రోడ్డు మీద బిచ్చం అడుక్కుంటూ ఉండడమే కాకుండా డంపింగ్ యార్డ్ లో తిరుగుతూ చెత్తలో పడుకుంటూ, అసలు మామూలుగా అయితే ఎవరు చేయలేరు. మనం డస్ట్బిన్ వాసన వస్తేనే పక్కకి వెళ్ళిపోతాం, అలాంటిది ఆయన అందులో పడుకొని అది మీద వేసుకొని ఒక బిచ్చగాడి లాగా న్యాచురాలిటీ అన్న, ఎక్కడ న్యాచురాలిటీ మిస్ కాలేదు ధనుష్ గారి దగ్గర. హ్యాట్స్ ఆఫ్. ఆయన ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు, టాలీవుడ్ ఆడియన్స్ కి ఇంకా దగ్గర అయిపోతున్నారు. మూవీ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా ఉంటదంటే కొంచెం ప్రిడిక్టబుల్ గా ఉంటది, మనకి ఈ సీన్ నెక్స్ట్ ఏం అవుతుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తాం. కాకపోతే మూవీ ప్రిడిక్టబుల్ కానీ, కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ద ఎమోషన్స్ క్యారీడ్ ఇన్ ద మూవీ, ద మెయిన్. అసలు దానికి తోడు ఏంటంటే బీజిఎం ఒకటి, బీజిఎం ఏదైతే ఉందో ఎమోషన్స్ ఎంత బాగా క్యారీ అయినా బీజిఎం అంత బాగుంది. మెయిన్ ఇంకా ధనుష్, ఇంకా మెయిన్ ప్లాట్ మొత్తం ధనుష్ మీద రన్ అవుతుంది. అంటే నాగార్జున గారికి కూడా మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది, కానీ కాకపోతే ఏంటంటే మెయిన్ మనకి ఏదైతే త్రూ అవుట్ స్టోరీ ఉందో ఆ స్టోరీ మొత్తం ధనుష్ మీద క్యారీ అవుతుంది. కాబట్టి వేరే క్యారెక్టర్స్ కి అంత ఇంపార్టెన్స్ లేదా? ఉంది సార్, కాకపోతే ద మెయిన్ హైలైట్ ఏంటంటే ధనుష్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది. లాస్ట్ లో ఫైనల్ అల్టిమేట్ గా హైలైట్ అయ్యేది ఎవరు అని చెప్పంటే ధనుష్. హైలైట్ అంటే మూవీకి ఎమోషన్స్ అండి, త్రూ అవుట్ మూవీ క్యారీ చేశారు. అండ్ సాంగ్స్ కూడా మనకి ఎక్కువేం ఉండదు. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటది, ఆ సాంగ్ కు ముందు కొన్ని సీన్స్ ఉంటాయి, ఒక ఎమోషనల్ సీన్స్ కానీ, లేదంటే ఒక డివోషనల్ బీజిఎం ఉంటుంది సెకండ్ హాఫ్ లో, హైలైట్ ఉంటది. కంపల్సరీ చూడండి. చెప్పాను కానీ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేస్తారు. ఒక్కసారి కనుక మూవీ చూసారంటే కనుక మీకు వర్త్ అనిపిస్తుంది. రష్మి గారు కూడా చాలా బాగుందండి. తన రోల్ కూడా తను ఎలా యాక్సెప్ట్ చేశారని చెప్పి ఫస్ట్ నాకు అదే షాక్ వేసింది. తనది ధనుష్ గారు కానీ, లేదంటే ఇది కానీ రష్మిక గారి క్యారెక్టర్ కానీ ఎలా క్యారీ ఎలా వాళ్ళు ఒప్పించారనేది ఫస్ట్ నాకు అదే డౌట్ వచ్చింది. నాకు ఫస్ట్ చాలా బాగుంది మూవీ. రాగా ఏముండదండి, జస్ట్ చెప్పాను కదా, ఒక పాయింట్ ఉంటది. హీరోని వీళ్ళు ఎందుకు తీసుకొస్తారు అంటే, ఒక పని మీద హీరోని తీసుకొస్తారు, ఎందుకు తీసుకొచ్చారు, తనతో ఏం పని చేయించబోతున్నారు, తను ఎందుకు ఇదన్నీ చేస్తున్నారు అని చెప్పి ఒకటి ఉంటది ప్లాట్ లైన్. చాలా బాగుంటుంది. అంటే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేశారు. ఒక టైం పైన కనిపిస్తుంది స్లో ఉందని, కానీ అంత అనిపించదు. మీరు మూవీలో ఇన్వాల్వ్ అయిపోతే స్టార్టింగ్ నుంచి అంత మీకు ఫీల్ అవ్వదు అది స్లో ఉంది లేదు అని.
కాదు హీ అంటే నేను స్టోరీ స్పాయిలర్ అయితే ఇవ్వను, కానీ అందరు క్యారెక్టర్ ఎండింగ్ వాజ్ అంటే ఆలోచించే పెట్టారు. అలా ఏమి దాంట్లో తక్కువ ఏమి ఎక్కువ చేయలేదు. అలా హైలైట్స్ అంటే ఎమోషన్స్ బ్రో. అంటే ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారు అదంతా అయింది. పాయింట్ అయితే అదే సినిమా లైక్ ఇట్స్ వన్ టైం వాచ్ అనొచ్చు ఫర్ షూర్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్ కావాలి ఇది. హైలైట్ పాయింట్స్ అంటే అంతే ఉన్నాయి, ఇంకేమీ అలా లేవు. పేరు తగ్గట్టు ఉంది. పేరు చేశారు మొత్తం లాస్ట్ వరకు. లాస్ట్ లో మీకు మొత్తం స్టోరీ ఎలా ఏంటి అని అంతా తెలుస్తుంది. హీరోయిన్ అంటే అది హీరోయిన్ తక్కువ ఒక అంటే హ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎక్కువ అనొచ్చు. మూవీలో ఎంత హ్యూమర్ ఉంది అంతంతా రష్మిక మందన పార్ట్ తోనే ఉంది ఎక్కువ. ఏదైనా ఉంటే ఓవరాల్ బాగుంది. ఐ గివ్ ఇట్ 9 out of 10. ధనుష్ ఒక్కడు నిలబెట్టేసింది సినిమాని. అసలు అన్న పల్స్ ఎట్లా పట్టుకుంటాడో తెలియదు, కానీ ఒక లీడర్ సినిమా ఆనంద్ గోదావరి ఆ టైంలో తీసిన ఫీల్ వచ్చేసింది. పద్మరావు నగర్ నిండిపోయింది, ఇంక అంతే. వేరే లెవెల్, మాటలు లేవు. ఓ పెద్ద కంబ్యాక్ డెఫినెట్లీ. ఆల్రెడీ ధనుష్ పెద్ద మూవీ హైలైట్ అంటే ధనుష్ యాక్టింగ్, వేరే ఏం లేదు. నాగార్జున ఆల్వేస్ బిగ్ యాక్టర్, చెప్పలేము, అది ఆల్వేస్ అందరికీ తెలుసు. ఓ డెఫినెట్ గా ధనుష్ యాక్టింగ్ కి వేరే లెవెల్ పీక్స్ అనమాట. ఇక నాగార్జున యాక్టింగ్ అంటే పెద్ద స్కోప్ లేదు, మామూలుగానే ఉంది అంతే. స్టోరీ లైన్ మీకు చూసే తెలుస్తుంది. స్టోరీ లైన్ కత్తి. కుబేరా నాగార్జున గారు సూపర్ యాక్టింగ్ వచ్చింది. కుబేరా జనాల్ని మార్చింది తలరాతలు. ఏంది భయ అది అడుక్కున్న వాళ్ళు అనుకోవద్దు. అడుక్కున్న వాళ్ళకి ఒక మంచి స్థాయి అనేది తెప్పించారు ఈ సినిమా ద్వారాగా. ఈ యొక్క వాళ్ళకి ఏంటంటే డబ్బు అంతా ఏం చేయాలి, మన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళకి ఎలా వేయాలి అనేది ఈ సినిమా ద్వారా అయితే నాగార్జున గారు కానీ అలాగే హీరో గారు కానీ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ డబ్బు అనేది ప్రతి ఒక్కరు ఉన్నోళ్ళు ఉంచుకున్నదే కాకుండా ఇలాంటి వాళ్ళని తప్పుడు మాట అనడం అనేది చాలా తప్పు. అందుకని ఈ సినిమా ద్వారాగా డబ్బు ఆ యొక్క ముష్టి వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలనేసి హీరో గారు చాలా ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ హీరో గారికి సినిమా కూడా ఎంతో సూపర్ హిట్ అయిపోతుంది. సినిమా ఎక్కడికి ఇక్కడ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సినిమా లాగా అయిపోయింది. సినిమా మైండ్ బ్లోయింగ్. నాగార్జున గారు మీరు సూపర్ యాక్టింగ్ చేశారు. హైదరాబాద్ లో తీసిన సినిమా ఇది, బయట ఎక్కడ తీయలేదు. ఈ హైటెక్ సిటీలో తీసింది, సాగర్ ఇంగిరోడ్ గారు తీసింది సినిమా. బాగుంది సినిమా కూడా, బాగా ఇండస్ట్రీలో కూడా బాగా అయిపోతుంది, హిట్ అయిపోతుంది. మంచి మంచి సాంచులు కూడా వస్తాయి మన హీరో గారికి. హైలైట్స్ అమ్మ ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే మన చాలా మంది కూడా అడుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బయట తీసుకురావాలనేసి హైలైట్. ఈ నాగార్జున గారు కూడా చాలా చేశారు, చాలా యాక్టింగ్ కూడా బాగా చేశారు. యాక్టింగ్ సినిమాను ఒక ఫ్లో లో తీసుకోపోయారు. బాగుంది బ్రో. ఎట్లా చెప్పాలంటే నోటికే చెప్పబోలేదు. సూపర్ హిట్ అయిపోతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. వన్ మ్యాన్ షో ధనుష్. అంటే నేను యాక్చువల్ నాగార్జున సినిమా అనుకుని వెళ్ళాను, కానీ ధనుష్ డామినేటింగ్, ఫుల్ డామినేషన్. అంటే దానికి ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది కదా, అది ఇచ్చారు. సినిమా ఒక వెల్ గుడ్ సినిమా, మొత్తం ఓవరాల్ బాగుంది. వన్ టైం వాచ్ అంటే ధనుష్ క్యారెక్టరైజేషన్, తను చూపించే విధానం, దానికైతే వెళ్ళిపోవచ్చు. అది సినిమా చూస్తే ధనుష్ క్యారెక్టర్ ఏంటి అసలు ఎందుకు అన్నది మొత్తం చాలా బాగా అర్థం అవుతుంది. మన టాలీవుడ్ లో ఎవరు కూడా అలాంటి సినిమాలు ఒప్పుకోరు, మ్యాక్స్ ఒప్పుకుండా కిరణ్ అబ్బోవరం ఒప్పుకుంటాడేమో, అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు. అలాంటి ఆ సినిమా చేయండి, ఒక కార్తీక్, ఒక సూర్య, అంటే ఆ లెవెల్లో దిగి చేయాలంటే వాళ్ళు మాత్రమే ఒప్పుకుంటారు నాకు తెలుసు. ధనుష్ యాక్టింగే, ధనుష్ అంటే కొంచెం అనిపిస్తుంది ధనుష్ గారి యాక్టింగ్ తో కొట్టేస్తుంది. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా దిగితే ఇంత ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒక సాంగే ఉంది, ఒక సాంగ్ ఫస్ట్ మనకి సినిమా స్టార్టింగ్ లో సాంగ్ వస్తుంది, అదేంటి కంటిన్యూ చేస్తుంటే బాగుంది అనిపించింది. దాన్ని క్లైమాక్స్ లో పెట్టాడు, బాగా సెట్ అయింది. కనిపించింది ధనుష్ గారి యాక్టింగ్ లో కనిపించింది. నాగార్జున గారి లాస్ట్ లో బాగా అనిపించింది నాకు. అవును లాస్ట్ లో బాగా అనిపించింది. అసలు టైం తెలియలేదు మాకు. సో
నేనైతే ఇంకోసారి ఖచ్చితంగా చూస్తాను. హైలైట్ పాయింట్స్ ఇస్ ఎవ్రీబడీస్ యాక్టింగ్, ద స్టోరీ లైన్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలు సార్. ఆడియన్స్ థియేటర్ వరకు లాగే పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ పాయింట్ చూడొచ్చు వర్త్ ఇట్? The story and the entire way how it has been executed. అందరూ ధనుష్ గారినే పొగుడుతున్నారు, ఓన్లీ ధనుష్ గారి యాక్టింగ్ అంటే అక్కడ పెద్ద పెద్ద స్టార్ Dhanush is of course the top and others also made a very good job. రష్మిక గారి ఇంపార్టెన్స్ అంత లేదు. Undi she is also important for the movie. సో నాగార్జున గారిది డామినేటింగ్ అనిపించిందా మీకు? Dominating అనిపించలేదు బట్ కావాల్సినంత అనిపించింది. ఇట్ ఇస్ నాట్ డామినేటింగ్ బట్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ లవ్ దిస్ డెఫినెట్లీ. ఫ్యామిలీ ఫ్రెండ్స్, వెరీ ఎమోషనల్ అండ్ టూ మచ్ ఆఫ్ లెర్నింగ్. కనెక్ట్ అయ్యారంట అది చెప్పేస్తే ఇంకా యూ షుడ్ ప్లీజ్ వాచ్ ద మూవీ.